100% మీరు అకౌంటబిలిటీగా మేము ఎలా ఉంటున్నామో మీరు కూడా మీ యొక్క కార్యక్రమాలని అదేవిధంగా మీ బాధ్యతలు నిర్వర్తించాలని మాట్లాడిన మాటల్ని ఏ రకంగా చూడాలి? ఇంకొకటి టీడీపీకి జనసేనకి ఏదో మధ్య అగాధం పెరిగిపోయిందని మాట్లాడుతున్న ఒక టైప్ ఆఫ్ సెక్షన్ మీడియాకి కొంతమంది సో కాల్డ్ ఎవరైతే ఉన్నారో కొంతమంది జర్నలిస్టులు అనుకోవచ్చు, కొంతమంది ఒక రకంగా మాట్లాడడానికి దానిలో వాస్తవం ఉందంటారు. దాని ఈ గురించి చెప్పండి మీరు. మొదటి సబ్జెక్ట్ అంటే మీరు చెప్పిన 2 సెక్షన్లలో మొదటి సెక్షన్కి వస్తే, బాధ్యత తీసుకోవాలనే మాట అనగలగడము, అనాలని లేకపోతే ఆ పదాన్ని ఉచ్చరించగలగడం అనేది చిన్న విషయం కాదు. ఏదో మీరు గమనించినట్లయితే గత మీ రాజకీయ జీవితంలో కావచ్చు, లేకపోతే నేను చూసిన రాజకీయ జీవితంలో నాయకులు బాధ్యత తీసుకోవాలి, బాధ్యతగా ప్రవర్తించాలి, రాజకీయాలంటే అకౌంటబిలిటీ, ఈ పదాలు చాలా అరుదుగా అంటే ఒక అనలిస్టుల రూపంలోనో లేకపోతే రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తులు మాట్లాడుతూ ఉంటారు తప్ప, పార్టీలలో రాజకీయాలు చేసే వాళ్ళు పదాలు మాట్లాడాలంటే రేపు పొద్దున వాళ్ళు ఏమీ చేయకోకుండానే అన్ని చేసినట్టుగా భ్రమింపజేస్తారు. కాబట్టి ప్రజల్ని బాధ్యత తీసుకోవాలి, అకౌంటబిలిటీతో ఉండాలి. రాజకీయాలంటే అకౌంటబిలిటీ, ప్రజల డబ్బును ప్రజలకు బాధ్యతగా పంచాలి, ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకోవాలి. ఇలాంటి మాటలు, పదాలు లేకపోతే ఆ టైపు ఆచరణ చాలా చాలా తక్కువగా మనం చూసాం రాజకీయాలు. మనకు గతం తాలూకు ఒకసారి గత 5 ఏళ్ల పాటు వైసీపీ పాలనకు సంబంధించిన మా అధినేతగా నేడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఏ సభలోనైనా, ఏ నిరసనలోనైనా, ఏ ధర్నాలోనైనా, ఏ లాంగ్ మార్చ్ లోనైనా ఆయన పదే పదే మాట్లాడిన మాటలు కూడా మరోసారి గుర్తు చేస్తున్నారు. ఏమనేవాళ్ళు? వైసీపీ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి, 140 సీట్లు వచ్చాయి, మీకు పారిపోతామంటే కుదరదు, ఉండగొడతాము అని 5 ఏళ్ల పాటు చెప్పి, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్ పరిపాలించే అర్హత లేదు, నిన్ను ఖచ్చితంగా దింపేస్తాము, ఎందుకంటే నువ్వు బాధ్యత తీసుకోలేదు, ఏ విషయంలో కూడా అభివృద్ధి లిస్టు తీసుకోలేదు, ఆత్మహత్యల్లో తీసుకోలేదు, లేకపోతే అబ్యూజింగ్ సంబంధించినవి కావచ్చు, గంజాయికి కావచ్చు, రాష్ట్రానికి సంబంధించిన పోలవరం, రైల్వే, పోర్టుకు సంబంధించిన యు నేమ్ ఇట్ ఎనీబడి, ఏదైనా సరే ప్రతి దాంట్లో అవినీతి జరిగింది, తప్పులు జరిగాయి, అక్రమాలు జరిగాయి. అడిగిన ప్రతి ఒక్కరిని జైలు వేశారు, కాళ్ళు ఎరగొట్టారు, రక్తం చూశారు, చంపేశారు ముక్కలు ముక్కలుగా కూడా. సో ఇన్ని చేసిన వ్యక్తులకి బాధ్యత ఎలా వస్తుంది? ఆ రోజు 5 ఏళ్ల పాటు మాట్లాడిన అదే బాధ్యతని ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మేము బాధ్యతతో ఉంటాము, తప్పు చేసిన నన్ను కూడా శిక్షించండి అని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు, కేబినెట్ లో చెప్పారు, బయట ప్రజలకు సభల్లో చెప్పారు, కాన్ఫరెన్స్ లో చెప్పారు, ప్రతి సందర్భంలో ప్రజలతో ఇంటరాక్ట్ అయినప్పుడు చెప్పారు, ప్రభుత్వ అధికారులతో చెప్పారు, నేను తప్పు చేసిన శిక్షించండి, నేను కూడా బియాండ్ లా వెళ్ళను, ఒకవేళ అలాంటి వెళ్తే మిమ్మల్ని కూడా వదిలిపెట్టను. ఇవన్నీ మనం గత నుంచి ఆన్ రికార్డ్ చూస్తున్నాం ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. సో తప్పు జరిగినప్పుడు బాధ్యత తీసుకోవడము, చెప్పడం ఎంత ఈజీనో, ఆ బాధ్యత సమయం వచ్చినప్పుడు తీసుకొని నేను బాధ్యత తీసుకుంటాను, నన్ను క్షమించండి, ఎందుకంటే నేను స్వయంగా తప్పు చేయనప్పటికీ కూడా ఆ భాగం అయ్యాను కాబట్టి, ప్రభుత్వంలో 2వ పెద్ద స్థానంలో ఉన్నాను కాబట్టి ఆ బాధ్యత తీసుకుంటున్నాను, నన్ను క్షమించండి అంటూ మోకాళ్ళ మీద కూర్చొని బాధితుల మధ్య చెప్పగలగడం అంత ఆషామాషి నాయకత్వము, అంత ఆషామాషిగా మనస్ఫూర్తిగా వచ్చే నాయకులకు దీనికి రోజా గారు మాట్లాడుతూ మీ క్షమాపణలు ఎవరికి కావాలి, మీ క్షమాపణలు కాదు, వాళ్ళకి శిక్ష పడాలి, ఏవన్గా చంద్రబాబును పెట్టాలి, చంద్రబాబు నాయుడు శిక్షించాలి, పవన్ కళ్యాణ్ శిక్షించాలి అంటున్నారు రోజా గారు. చెప్తాను. ఇప్పుడు కొన్ని ఇన్సిడెంట్లు చెప్తాను. గత 5 ఏళ్ల పాటు బాధ్యత తీసుకోవడం అని అడిగారు కదా. బాధ్యత తీసుకోవడం అంటే ఏంటంటే, ఇదిగోండి ఒక చిన్న లిస్ట్ చదువుతాను. కచ్చిలూరు దగ్గర బోటు ప్రమాదం జరిగింది, 39 మంది చనిపోయారు. అన్నమయ్య ప్రాజెక్టు ఘటనలో 39 మంది చనిపోయారు. యాక్చువల్ గా అది 49 మంది, సబ్జెక్ట్ టు కరెక్షన్ యాక్చువల్ గా. సో ఓకే, విశాఖ ఎల్జీ పాలిమర్స్ లో 13 మంది, జంగారగుండం కల్తీ సారత 27 మంది, కరోనా టైంలో అది వద్దులేండి జరిగింది కాబట్టి. రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 23 మంది చనిపోయారు 5 నిమిషాల వ్యవధిలో, ఆక్సిజన్ సిలిండర్లు అందక. రుయా ఆసుపత్రి ఇదే ఈ రోజు చికిత్స పొందుతున్న రుయా ఆసుపత్రికి సంబంధించి తిరుపతిలో. తర్వాత నిరుద్యోగ ఆత్మహత్యలు అవన్నీ వేరే లెక్క వేసుకుందాం, సపరేట్ గా ఒకవేళ అది వేరే వేసుకుందాం. రైతు ఆత్మహత్యలు దాదాపు రఫ్గా 4,000, అందులో 3,000 మందికి కౌలు రైతులకు మాదినేతే డబ్బులు స్వయంగా పంచారు. తర్వాత ఇంకా కల్తీ మద్యానికి సంబంధించినవి, శానిటైజర్ తాగి కరోనా టైంలో మహిళల హత్యలు 991 మంది, టీడీపీ కార్యకర్తల హత్యలు దాదాపు 300 మంది వరకు, మా యొక్క కార్యకర్తలు దాదాపు 40-50 మంది వరకు,
ఎస్టీల హత్యలు, మైనార్టీలు ఇవన్నీ రఫ్ గా చెప్తున్నాను. ఇందులో ఏ రోజు అయినా వచ్చి ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రివర్గం కావచ్చు, కేబినెట్ సహచరులు కావచ్చు, మేము బాధ్యత తీసుకుంటున్నాము, మేము క్షమాపణ చెబుతున్నాము అని ఈ 2 మాటలు గత 5 ఏళ్లలో ఇన్ని మరణాలు, ఇప్పుడు నేను చెప్పిన ఇన్ని మరణాలలో ఏ బాధితుల పక్షానైనా మాట్లాడిన ఒక్క వీడియో కానీ ఒక్క బైట్ కానీ ప్లే చేస్తే నేను దానికి ఆవిడ ఈరోజు మాట్లాడుతున్న మాటకి నేను సమాధానం చెప్తాను. ఇకపోతే వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇది ఎక్కడ? హాస్పిటల్లో బాధితులందరూ ఐసీయూలలో చికిత్స పొందుతూ ఉంటే ఆసుపత్రిలోకి వెళ్లే క్రమంలో ఈవిడ ఎవరైతే మీరు పేరు చెప్పారో మాజీ పర్యాటక శాఖ మంత్రి అనబడు